హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వంటలో వేడిని తగ్గించి శరీరానికి శక్తినిచ్చే పెసరపప్పు చారు ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడూ చేసుకునే కందిపప్పు చారు, చింతపండు చారు వీటికంటే కూడా పెసరపప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీరే ఇష్టంగా చేసుకుంటారు. ఇంత హెల్దీ అయిన పెసరపప్పు చారును ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1.5 గ్లాసుల పెసరపప్పును తీసుకోవాలి. దీనిలో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని దీనిని 2 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి. ఆ పైన దీనిలో 1 కప్పు పెసరపప్పుకు 2 కప్పుల నీరు చొప్పున యాడ్ చేసుకోవాలి. అంటే నేను 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి దీనిలో నేను 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆ పైన దీనిలో 1 పావు స్పూన్ పసుపు మరియు నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి 4 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని 5 విజిల్స్ వేయించుకోవాలి. 5 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం స్పూన్తో కొంచెం మెత్తగా పేస్ట్ లాగా అయ్యే విధంగా ఒకసారి కొంచెం నొక్కుకోవాలి. ఆ పైన దీనిలో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం పప్పుచారు అనేది చేస్తున్నాం కదా, సో దానికి కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకుని దీన్ని ఒకసారి స్టవ్ పై పెట్టుకుని 5 నిమిషాల పాటు దీన్ని మరిగించుకోవాలి. 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీలో ఆయిల్ తీసుకోవాలి. దానిలో 1/2 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి 2, వెల్లుల్లి రేఖలు, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని రెడీ చేసుకున్న పప్పు ఉంది కదా, దాన్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ పైన దీనిలో సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిలో మనం నిమ్మరసంను యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పెసరపప్పు చారుకు మంచి స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పటిదాకా మనకి ఇందులో కారం ఉంది కదా, సో ఇప్పుడు కొంచెం పులుపు యాడ్ అవుతుంది. సో టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. కొంచెం కారంగా, కొంచెం పుల్లగా చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా పెసరపప్పు వల్ల మనకి బాడీ చల్లబడుతుంది. నిమ్మరసం వల్ల మనకి సి విటమిన్ అనేది వస్తుంది. అలాగే సి విటమిన్ వల్ల బాడీకి కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. కాబట్టి దీంట్లో మనం నిమ్మరసం తప్పకుండా వేసుకోవాలి. అండ్ టేస్ట్ కూడా నిమ్మరసం వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. నిమ్మరసం వేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. దీనిపైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పెసరపప్పు చారు అనేది తినడానికి రెడీ. చూసారు కదా పెసరపప్పు చారు ఎలా చేయాలో. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండే పెసరపప్పు చారు చాలా ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.